హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంక ఇది వచ్చేసి ఇంకా పిల్లలు స్కూల్కి అది వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఈవినింగ్ 4 వరకు ఉండే వ్లాగ్ అండి. సో వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. ఫ్యామిలీ వ్లాగ్స్, స్టిచ్చింగ్, ఆర్గనైజేషన్, హెల్దీ కుకింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇట్లా. సో ప్రతిదీ నాకు తెలిసింది షేర్ చేసుకుంటూ ఉంటాను. సో వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ. పిల్లలకి ఇంక చట్నీ అది ఏం చేయలేదు, కారప్పొడి ఉంటుంది కదా, సో ఆ కారప్పొడితో తినేశారు. ఇంకా మేము దాంతో పాటు కొంచెం అల్లం చట్నీ చేస్తారు కదా, కొంచెం బెల్లం అది వేసి, సో అది చాలా ఇష్టం, మాకు బాగా నచ్చుతుంది. సో అందుకని చెప్పేసి దానికి కొంచెం అల్లం చట్నీ లాగా అట్లా చేసుకుందాంలే అని చెప్పేసి సో కొంచెం చేస్తున్నాను. చాలా సింపుల్ అండి. సో కొంచెం అల్లము, పచ్చిమిర్చి కొంచెం వేయించేసి దానిలో కొంచెం అవి చల్లారిన తర్వాత బెల్లము అండ్ చింతపండు పులుసు వేసేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవటమే. కావాలి అంటే తాలింపు వేసుకోవటము. నేనైతే తాలింపు కూడా వేయలేదు. ఏమన్నా నా వాయిస్ ఏమైనా బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ ఉంటే మాత్రం ప్లీజ్ కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. యాక్చువల్గా పక్కన ఏదో కొంచెం బోర్ వర్క్ జరుగుతుంది మా అపార్ట్మెంట్ పక్కన, సో కొంచెం అయితే అది సౌండ్ వస్తుంది. సో ఇంక ఇక్కడైతే నేను మా హస్బెండ్కి అండ్ బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, కొంచెం కారపొడి కాబట్టి కొంచెం నెయ్యి అది వేసుకున్నాము. సో ఇంక ఇక్కడైతే దాన్ని ఇంకా ఏదో వర్క్ చేసుకుంటూ టీవీ చూస్తూ అయితే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇంక ఇక్కడికైతే ఇల్లు క్లీనింగ్ చేసుకోవటము అండ్ ఫ్రెష్ అయిపోవటము, పూజ ఇవన్నీ కూడా అయిపోయినాయి. మెయిడ్ వచ్చేసి తడిబట్ట పెట్టేసి తను వెళ్ళిపోతుంది. సో ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ అది చేసుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్కి లంచ్ అది ప్రిపేర్ చేసుకోవాలి. యాక్చువల్గా పిల్లలకి ఒక కొబ్బరి చిప్ ఉంటుంది కదా, సో ఒకటి ఉంటే దాంతో కొంచెం తురిమి చేశాను కర్రీ లాగా, అది వాళ్ళ వరకే సరిపోయింది. సో ఇప్పుడు మా హస్బెండ్ కోసం అయితే మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా డైలీ రొటీన్గా అదే రైసు కర్రీస్ ఎందుకులే, కొంచెం ఈరోజు కిచిడీ లాగా చేసుకుందాము అని చెప్పేసి నేను ఇక్కడ కిచిడీ చేస్తున్నాను. అది కూడా హెల్దీ కిచిడీ అనమాట. ఆ రెసిపీ ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. దానికోసం అయితే ఇట్లా కుక్కర్ పెట్టేసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని బిర్యానీ స్పైసెస్ అవి ఉంటాయి కదా, అవి వేసుకోండి. అండ్ దాంతోపాటు కొంచెం ఇవి జీలకర్ర అండ్ ఆవాలు, ఈ పోపు దినుసులు ఇవన్నీ వేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి. వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఉంచుకోవటమే. సో చాలా ఈజీగా అండ్ హెల్దీగా ఉంటుంది. ప్రతిరోజు వైట్ రైస్ అయితే తినటం అంత మంచిది కాదు కాబట్టి సో అప్పుడప్పుడైతే ఇలా ట్రై చేయండి. నార్మల్గా కిచిడి అంటే పెసరపప్పు బియ్యంతో చేస్తాం కదా, సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్ వేస్లో అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ సొరకాయ ఉంది అండ్ నా దగ్గర స్వీట్ పొటాటో, క్యారెట్, ఆనియన్ అండ్ టమాటో, పొటాటో ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు, బ్రొకోలీ యాడ్ చేసుకోవచ్చు, మష్రూమ్స్ యాడ్ చేసుకోవచ్చు, పీసు, ఇట్లాంటివి మీకు ఏవైతే మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ వేసుకోండి. కొంచెం ఆనియన్స్ వేసాక ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను ఇంకా అన్నీ ఒకేసారి యాడ్ చేస్తున్నాను, వెజిటేబుల్స్ అన్నీ కూడా. సో మనం కుక్కర్లోనే చేస్తున్నాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోతాయి. మరీ ఎక్కువ అయితే ఫ్రై చేసి అట్లా చేయక్కర్లేదు. సో వీటిని అన్నిటినీ కొంచెం ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలో అయితే కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తున్నాం కాబట్టి నేను దీనికి మళ్ళీ సపరేట్ కర్రీ లాగా అయితే ఏం చేయట్లేదండి. మీకు కావాలి అనుకుంటే మీరు ఇంకా సపరేట్గా ఏదైనా కర్రీ అయినా చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేశాక నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాక కొంచెం ఉప్పు, పసుపు, కారము ఇవన్నీ కూడా మీ రుచికి తగినంతగా యాడ్ చేసేసుకోండి.
దాని తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఒక హాఫ్ కప్పు కన్నా కూడా కొంచెం తక్కువే గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. సో చెప్పాను కదా, హెల్దీ వేలో డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను ఈ రోల్డ్ ఓట్స్ అండ్ గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. ఈ రెండు కూడా హాఫ్ కప్పు కన్నా తక్కువ క్వాంటిటీ అండి. నేను ఇంకా తన కోసమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను. సో ఇంక ఈ రెండు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము గోధుమ రవ్వ అండ్ ఓట్స్ కలిపి 1 కప్పు తీసుకున్నాము, అరౌండ్ 1 కప్పు వరకు. సో అందుకని చెప్పేసి 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసుకున్నాక సాల్ట్ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని మీరు లో ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. సో ఓట్స్ కానివ్వండి, గోధుమ రవ్వ ఈజీగానే కుక్ అయిపోతుంది కాబట్టి వితిన్ 5 to 10 మినిట్స్ లోపే మనకైతే ఇదంతా కూడా మంచిగా కుక్ అయిపోయి రెడీ అయిపోతుంది. మనం వెజిటేబుల్స్ కట్ చేసుకునేదే ఎక్కువ ప్రాసెస్ అవుతుంది తప్ప ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఫైనల్గా అయితే విజిల్ అంతా ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను ఇంకా లిడ్ ఓపెన్ చేసుకున్నాను. చాలా స్మూత్గా మంచిగా అయితే కుక్ అయిపోయింది. సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దీన్ని అయితే ఇంకా మా హస్బెండ్కి లంచ్ బాక్స్కి సర్వ్ చేసుకుంటానండి. మీరు దీనిలో బీట్రూట్ అయినా వేసుకోవచ్చు. బీట్రూట్ వేసుకున్నామంటే కలర్ చేంజ్ అయిపోయి రెడ్ కలర్లో వస్తుంది కదా. సో పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, వాళ్ళు అప్పుడు ఇంట్రెస్ట్గా తింటారు అనుకుంటే అట్లా బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. సో నేను ఇంకా లంచ్ బాక్స్లో పెట్టేస్తున్నాను. చెప్పాను కదా, నేను ఇంకా సపరేట్గా వేరే కర్రీ అయితే ఏం చెయ్యలేదు అని చెప్పేసి. సో ఇంకా దీంతో పాటు నేను కొంచెం అయితే ఆవకాయ ఉంటుంది కదా, మామిడికాయ చట్నీ అంటారు. సో అదైతే టేస్ట్ బాగుంటుంది. సో అని చెప్పేసి జస్ట్ అది ఒక పీస్ మాత్రమే వేశాను, ఎక్కువ కారం కూడా కాదు, జస్ట్ ఒక పీస్ వేశాను. ఈ రెండు కాంబినేషన్ బాగుంటుందిలే అని చెప్పేసి. సో ఇంకా తనైతే రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్తున్నారు. యాక్చువల్గా ఇంక ఇక్కడైతే హైట్ డిఫరెన్స్ అనమాట. వీడియో ఎలా తీయాలో అర్థం అవ్వట్లా, ఫోన్ పైకి పెట్టాలా కిందకి పెట్టాలా అని చెప్పేసి. యాక్చువల్గా నా స్కూటీ అది రైడ్ చేస్తాం కదా, సో అది కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. సో రోజు అలానే పోతుంది. ఇంక ఈరోజు రిపేర్ చేయించుకుందాము అంటే కిందకు వచ్చాము. బట్ కిందకు వచ్చి చూస్తే వర్షం పడుతుంది. బట్ ఎలాగో వచ్చాము కదా, అది ఇంకా దగ్గర వెళ్ళే షాపు మన ఇంటికి. సో నేను ఇంకా కార్లో వెళ్తుంటాను, నువ్వు వెనక ఫాలో అవ్వు స్కూటీలో అని చెప్పి అంటే ఇంక సరేనని ఎలాగో స్టార్ట్ అయిపోయాము. సో ఇంటికి దగ్గరలో అనే అండి. సో ఇచ్చేస్తే ఆఫ్టర్నూన్ 3-4 వరకు పిల్లల క్లాస్కి వెళ్ళే టైం వరకు అయితే కంప్లీట్ అవుతుందిలే, ఆ టైంకి ఇచ్చేస్తామని చెప్పారని చెప్పేసి ఇచ్చేసాను. బట్ వర్షం చూడండి, సో ఒక 2-3 డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది కదా లైట్గా. అండ్ ఈ ఇయర్ ఏంటో కొంచెం సమ్మర్లో కూడా పెద్ద సమ్మర్ అన్న ఫీలింగ్ రాలేదు, కొంచెం ఎక్కువ వర్షాలు అవి పడటం వల్ల ఏమో. సో అన్నీ చెక్ చేస్తున్నాడు అనమాట, లోపల అది ఆయిల్ అవి ఉంటాయి కదా. సో చాలా డేస్ అవుతుంది, కొంచెం సర్వీసింగ్ చేయించుకొని కూడా. సో అవంతా చేయించమని చెప్పేసి క్లియర్గా ఏమేం కావాలి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అది అయిపోయిన తర్వాత తను మళ్ళీ నన్ను కార్లో ఇంటి దగ్గర డ్రాప్ చేసి తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే నేను ఉంటారు కదా ఎవరో, ఔరంగజేబు కనుక దండయాత్ర చేసినట్లు నేను ఇట్లా గులాబ్ జామ్ మీద దండయాత్ర చేస్తుంటానన్నమాట. నాకు అస్సలు రాదు గులాబ్ జామ్ చేయటము, అసలు ఫుల్ క్రాక్స్ వస్తాయి నాకు. చాలామందికి చూడటానికి ఈజీ రెసిపీ లాగా అనిపిస్తుంది కానీ నాకైతే ఎందుకో మ్యారేజ్ అని కొత్తలో చేసేదాన్ని, ఎప్పుడు క్రాక్స్ వచ్చాయి. 2-3 టైమ్స్ చేస్తే చిరాకు వచ్చేసి ఇంక మధ్యలో చాలా ఇయర్స్ ఆపేశాను. ఏదైనా అకేషన్ వైజ్గా కావాలి అంటే అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు. బట్ ఈ మధ్య ఎందుకో లాస్ట్ మంత్ సరే ఒకసారి ట్రై చేద్దాం కదా, ఇంకెప్పుడు అలానే అయిపోతుంది అని చెప్పేసి తీసుకున్నాను. అది బై 1 get 1 ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి. సో లాస్ట్ టైం చేసినప్పుడు కంప్లీట్గా క్రాక్స్ వచ్చాయి. ఇంక ఈరోజు ఎలా అయినా రానివ్వు, సో మీకు చూపిద్దాంలే అన్నట్టయితే వీడియో స్టార్ట్ చేశాను. ఏదో కొంచెం అండి, ఎప్పటికన్నా కొంచెం అయితే బెటరు. స్టిల్ ఇప్పటికీ క్రాక్స్ అయితే ఉన్నాయి. అది ఎక్కడ పోతుందో మరి, పిండి కలపటంలో పోతుందో ఎక్కడ పోతుందో నాకు తెలియదు. క్రాక్స్ అయితే ఉన్నాయి కానీ చాలా చాలా బెటరు ఎప్పుడు చేసేదానికన్నా. ఎప్పుడు అలా ఆయిల్లో అవి వెయ్యంగానే మొత్తం విడిపోతాయి అన్నమాట. ఇప్పుడు అట్లీస్ట్ కొన్నన్నా అట్లా రౌండ్ షేప్లో వచ్చినాయి. పిల్లలకైతే ఇష్టము. ఇంకా సరే కదా ఎట్లా ప్యాకెట్ ఉందని చేస్తున్నాను. చూడండి కొన్ని క్రాక్స్ వచ్చాయి, కొన్ని అయితే నార్మల్ రౌండ్గా అయితే ఉన్నాయి.
బట్ కొంచెం అయితే ఓకే, 50% అయితే ఓకే అనమాట. సో ఇంకా అదే చూపిస్తున్నాను. ఇక్కడైతే ఫ్రై చేసేసుకున్నాను ఆల్రెడీ. షుగర్ సిరప్ ఉంటుంది కదా, అది కూడా రెడీ చేసేసుకున్నాను. నేనేం రెసిపీ షేర్ చేయట్లేదండి, నాకు అంత కరెక్ట్గా రాదు కాబట్టి. సో ఇంకా షుగర్ సిరప్లో వేసేసాను. కొంచెం సేపటి తర్వాత అయితే బాగుంది, పర్లేదు. ఇంకా మా హస్బెండ్ నువ్వే చేసావా, ఇంకెవరైనా చేసి ఇచ్చారా అని అడిగారు ఇంటికి వచ్చాక. ఎందుకంటే నాకు రాదు కాబట్టి ఈ మాత్రం షేప్ రావటమే నాకు ఇంకా చాలా ఎక్కువ. చూడండి ఫైనల్గా అయితే ఇట్లున్నాయి గులాబ్ జామ్, పర్లేదు కదా. సో పిల్లలైతే మంచిగా తిన్నారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్నాక్ కూడా తీసుకెళ్ళారు, స్కూల్కి అది తీసుకెళ్ళారు. దాని తర్వాత ఇంకా బయట వర్షం పడుతుంది అని నా స్కూటీ కూడా ఇంకా ఇవ్వలేదు, తను మెకానిక్ ఇవ్వలేదు. సో క్లాస్లో అయితే ఈరోజు డుమ్మా అనమాట ఇద్దరు. సో అందుకే ఇంకా వేడి వేడి ఏదో మూవీలో చూస్తుంటే ఆ మూవీలో సడన్గా వాళ్ళు పిజ్జా తింటున్నారు. సో వీళ్ళు కూడా పిజ్జా తినాలనిపించింది అంటే ఇంకా సరేనని ఆర్డర్ పెట్టేస్తే ఇంకా దగ్గరే ఒక 15 మినిట్స్లో అయితే వచ్చేసింది. హ్యాపీగా పిజ్జా అది తిన్న తర్వాత యాజ్ యూజువల్ సమన్వికి సాంగ్ ప్రాక్టీస్ ఒకటి ఉంటే తను ఇంకా ఫోన్ తీసేసుకుంది. దాని తర్వాత ఒక బర్త్డే పార్టీ ఉంటే వాళ్ళు పార్టీకి వెళ్ళారు అపార్ట్మెంట్లోని. అండ్ నేను వచ్చేసి ఇంకా పూజ చేసుకుంటున్నాను కదా, నవరాత్రుల్లో 7th డే పూజ అనమాట. హ్యాపీగా పూజ అది ఫినిష్ చేసుకున్నాను. అండ్ పూజకి వచ్చేసి కొంచెం పులిహోర అట్లా ప్రిపేర్ చేసుకున్నాను. సో పిల్లలు డిన్నర్ కూడా అదే చేసేసారు. నేను అదంతా అయితే ఏం షూట్ చేయలేదండి ఇంకా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.